హాయ్ అండి. ఒక్కొక్కసారి మనకి మన లైఫ్‌లో మనం పెద్దవాళ్ళ మాట గానీ, గురువు మాట కానీ, వాళ్ళ ఇచ్చే సలహా మీద పెట్టే నమ్మకమే మనకి ఒక మంచి మార్గాన్ని నిర్దేశిస్తుంది. ఎట్లాగో చూద్దాం. ఒకసారి ఒక ఆశ్రమంలో ఒక బుద్ధిస్ట్ గురువు ఉంటారు. ఆయన తన శిష్యులందరికీ ఒకరోజు ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకుంటారు. అందరినీ పిలిచి, "ఈరోజు ఉదయం సాధన తర్వాత అందరూ భిక్షకి వెళ్ళండి. భిక్షలో దొరికినవి ఏవైనా సరే నాకు సమర్పించిన తర్వాతే మీరు స్వీకరించాలి" అని చెప్తారు. అందరూ వెళ్తారు. వాళ్ళల్లో ఒక బాల సన్యాసి కూడా ఉంటాడు. అతను కూడా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కొంతమందికి కూరగాయలు దొరుకుతాయి, కొంతమందికి పళ్ళు దొరుకుతాయి, కొంతమందికి భిక్షకి ఏమీ దొరకవు. తర్వాత ఇతనికి మాత్రం కొంతమంది ఆకతాయిలు ఒక చిన్న సంచి లాంటి దాంట్లో పెట్టి ఇస్తారు. ఇతనికి అనుమానం వచ్చి కొంత దూరం వెళ్ళాక అవి చూస్తే ఆ చిన్న సంచిలో అన్ని గులకరాళ్ళుంటాయి. ఇతను భయపడతాడు. ఇవి నా గురువుకి చూపించడమా? గురువుగారికి కోపం వస్తుందేమో, ఏమైనా అంటారేమో అని చాలా సేపు ఆలోచించి ఆ సంచిని పారేద్దామా అని అనుకోని, లేదు, నా గురువుకి నాకేది దొరికితే అదే సమర్పిస్తాను అని చెప్పి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ గురువుగారు అంటారు, "మీకు తెచ్చిన పాత్రలన్నీ ఇక్కడ పెట్టండి" అని చెప్పి కాసేపు ప్రవచనాల తర్వాత, "ఇప్పుడు ఎవరెవరి పాత్రలు వాళ్ళు తీసుకెళ్ళండి" అంటారు. ఈ బాల సన్యాసి అతను తెచ్చిన పాత్ర తీసుకెళ్ళడానికి ఆలోచిస్తూ తల దించుకొని ఉంటాడు. గురువుగారు చిన్నగా నవ్వి, "వెళ్ళు, నీ పాత్రను తీసుకొచ్చి నాకు చూపించు" అంటారు. అప్పుడు ఆ బాల సన్యాసి ఆ చిన్న మూట విప్పి చూస్తే అందులో అన్నీ బంగారు నాణేలుంటాయి. అతను ఆశ్చర్యపోతాడు. అదేంటి, ఇందాక నాకు రాళ్ళు కదా ఉన్నాయి అని చెప్పి ఆలోచిస్తుంటే అతను గురువు వైపు చూస్తాడు. అప్పుడు ఆ గురువుగారు అంటారు, "ఇక్కడ భిక్షకు వెళ్ళిన వాళ్ళందరూ కొంతమంది కూరగాయలు తీసుకొచ్చారు. కొంతమంది పళ్ళు 1, 2 దొరికినా సరే వాళ్ళే భుజించి వచ్చారు. ఇంకొంతమందికి ఏమీ దొరకలేదు. వాళ్ళు అసలు ప్రయత్నం కూడా సరిగ్గా చేయలేదు. నువ్వు మాత్రం నీకేది దొరికితే అదే తీసుకొచ్చి నాకు చూపించావు. నువ్వు భయపడక్కర్లేదు. అవి రాళ్ళు నువ్వు కొని తెచ్చినవి కాదు, లేదా నువ్వు తీసుకొచ్చినవి కాదు. నీకు దొరికినవి నువ్వు తీసుకొచ్చావు. గురువు మాట మీద నిలకడ ఉంచావు" అని చెప్పి, "ఎప్పుడు ఇలాగే గురువుల మాట విని పాటించు" అని అతన్ని ఆశీర్వదిస్తారు. అయితే ఒక్కొక్కసారి మనం మన లైఫ్‌లో గురువులంటే కేవలం మనకి సాధన నేర్పే వాళ్ళు మాత్రమే కాదు. మన టీచర్స్ కానీ, మన ట్రైనింగ్ స్టాఫ్ కానీ, మన సీనియర్స్ కానీ, మనకి ఏదైనా ఒక కొత్త ఆర్ట్ నేర్పించే ఎవరైనా సరే, ఏ సీనియర్ అయినా సరే మనకి గురువుతో సమానం. మనం ఒక్కొక్కసారి వాళ్ళ మాట విని, వాళ్ళ మార్గంలో వెళ్తే మన కర్మని కూడా మనం తొలగించుకోవచ్చు. థాంక్ యూ.